తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో నిజంగా తెలంగాణ బీజేపీ ఒక సంచలన నిర్ణయమే తీసుకుంది. ఎస్, వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీ పీఠం వరకు తాము పోటీలో ఉంటాం, ఖచ్చితంగా సింహం సింగిల్గానే పోటీ చేస్తుందంటూ కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ప్రకటించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయంటే దానికి కారణం కేవలం కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోనే అనేటువంటి ఒక సంకేతాన్ని బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము ఈ యొక్క సంస్థాగతంగా మేము విక్టరీ కొడతామనేది తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు రామచంద్రరావు. ఎస్, దీనికి సంబంధించి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కొన్ని క్షణాల క్రితం జరిగింది. అంటే ఈ కాన్ఫరెన్స్లో బండి సంజయ్ అలాగే ఇతరత్ర ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు మెంబర్ స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలపై ఇవాళ బీజేపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై ముఖ్య నేతలంతా కూడా చర్చించినటువంటి సందర్భం. అయితే కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా రామచంద్రరావు ఉద్ఘాటించినటువంటి పరిస్థితి. అలాగైతే మరొక వైపు కాంగ్రెస్ను కూడా ఏకరువు పెట్టినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో. ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ అంటూ కూడా కాంగ్రెస్ని దుమ్మెత్తు పోసినటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాల్లో పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి. ఆల్రెడీ వార్డు మెంబర్ నుంచి ఈ యొక్క జడ్పీ పీఠం వరకు జడ్పీటీసీ ఈ యొక్క దీని వరకు కూడా పోటీ చేస్తాం, ఎక్కడ కూడా తగ్గేది లేదు, సింహం సింగిల్గానే వస్తుందని బీజేపీ ఘంటాపథంగా చెప్తోంది. తన విశ్వాసానికి కారణం ఏంటి? మరొక వైపు కాంగ్రెస్ నిజంగా అంటే నిజంగా చెప్పాలంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అనేవి బీజేపీ వర్తింపజేస్తుందా? కాంగ్రెస్ ఏమన్నా బీజేపీని ఎరకాటంలో పెట్టిందని అనుకోవచ్చా? అసలు బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది పార్టీ టికెట్ల విషయంలో? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సర్పంచ్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% ఖచ్చితంగా టికెట్లు కేటాయిస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలు కానటువంటి రిజర్వేషన్ అమలుకు అయితే టికెట్లు కేటాయించేందుకు అయితే కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ముగ్గు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా కొంత ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి లోకల్ వార్డు ఎన్నికల్ని ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు. ఇటు వార్డు మెంబర్ నుంచి డిప్యూటీసీ దాకా అంటే పై స్థాయి దాకా కూడా ఖచ్చితంగా డిప్యూటీసీ వరకు కూడా టికెట్లు కేటాయిస్తాము. ఖచ్చితంగా కార్యకర్తలు బలోపేతం చేయాలని ఇప్పుడు ఒక కాన్సెప్ట్ లో తెలుస్తుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. ఇక 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. ఖచ్చితంగా బీజేపీ వస్తే అభివృద్ధి చెందుతాయనేటువంటి కాన్సెప్ట్ లో నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే కొంత సీరియస్ గానే ఈ లోకల్ బాబు ఎన్నికలను తీసుకున్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. ఈ నేపథ్యంలోనే కాన్ఫరెన్స్ కాల్ ద్వారా లోకల్ ఉన్నటువంటి నాయకుల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో పోటీ చేసేందుకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత మోటివేట్ చేస్తూ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి ఒక్కటి కూడా పోటీ చేయాల్సిందే. భారీ మెజార్టీ బీజేపీ అభ్యర్థులు గెలవాల్సిందే. ఇదంతా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల నుంచే గ్రామాలు డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా సీరియస్ గానే పనిచేస్తున్నట్టుగా అయితే రామచంద్రరావు వ్యూహము పరిస్థితులు అనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏమిటంటే ఈ యొక్క బీసీ ఈ యొక్క ఏదైతే ఆర్డినెన్స్ ఉందో, మరోవైపు జీవోలకు సంబంధించింది ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ బీసీలకి 42% విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ వస్తున్నటువంటి సందర్భం. ఆల్రెడీ అనేక వేదికలపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డితో పాటు ఇతరత్ర మంత్రులు కూడా దుమ్మెత్తిపోసినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో అంటే బీజేపీ గ్రాఫ్ ఎలా ఉండబోతోంది నిజంగా కనుక రంగంలోకి దిగితే, అన్ని చోట్ల పోటీకి దిగితే?
అంటే ఒకవైపు గవర్నర్ వద్ద మరోవైపు రాష్ట్రపతి వద్ద ఆపినటువంటి సందర్భం కదా. ఎగ్జాక్ట్లీగా రాధాకృష్ణ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీ గ్రౌండ్ లోకి వెళ్తే భారీ స్థాయిలో సీట్లు వస్తాయా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఫలితాలు మనం చూస్తాము. జూబ్లీహిల్స్ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ బీజేపీకి మాత్రం కొంత సుఖేదరైనటువంటి పరిస్థితి. అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి డిపాజిట్ కూడా దగ్గరటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోటీ చేసినప్పుడు కనీసం 25,000 ఓట్లు వచ్చినప్పటికీ ఈసారి ఉప ఎన్నికల్లో అదే లంకా దీపక్ రెడ్డిని బీజేపీ పార్టీ బరిలోకి దించితే కనీసం పట్టుమని ఒక 10,000 ఓటు బ్యాంక్ కూడా రాలేదని ఒక చర్చ జరిగినప్పటికీ 17,000 ఓట్ల వరకు వచ్చినట్టుగా జరుగుతుంది. అంటే చాలా తక్కువ ఓట్ బ్యాంకు నమోదైంది. దాదాపు 7,000 ఓటు బ్యాంకు ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి మరి జూబ్లీహిల్స్ తగ్గినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిణామాల తర్వాత, ఇటువంటి ఓటమి తర్వాత మరి లోకల్ అంటే సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ వెళ్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామంటూ కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఎంతవరకు రామచంద్రరావు మాట్లాడినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి మోటివేషన్ కావచ్చు, రామచంద్రరావు వ్యూహం కావచ్చు, ఎంతవరకు లోకల్ బాడీ ఎన్నికల్లో పాలిస్తుంది, ఎంతవరకు అది అభ్యర్థుల మీద ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్ గా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం కావచ్చు, పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మాత్రము అధికార కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంటుంది ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ మీద గెలిచే అవకాశం ఉండదు. అవన్నీ కూడా ఎటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ ఉండవు. సో ఇండిపెండెంట్ గా ఇనానమస్ గా చిన్న అంటే బ్యాట్ గానీ లేకపోతే బాల్ గానీ ఇటువంటి గుర్తుల మీద గెలుస్తాయి. ఇండిపెండెంట్ గుర్తుల మీద అభ్యర్థులు నిలబడతారు కాబట్టి పార్టీ పరంగా గుర్తులు ఉండవు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో మాత్రం పార్టీ టికెట్లు ఇస్తుంది, పార్టీ మీ గుర్తుల మీదే అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడు అధికార పార్టీ కాబట్టి కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం పార్టీల ఎఫెక్ట్ అంతా ఉండే అవకాశం అయితే మనకు కనపట్లేదు. మరొక వైపు వాస్తవానికి ఏదైతే ఉందో అంటే వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ స్థాయి వరకు పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి బీజేపీ దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొన్ని గంటల క్రితం మాట్లాడినటువంటి సందర్భం చూస్తే యునానిమస్గా బీజేపీ అభ్యర్థిని అంటే బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే కనుక తానే 10 లక్షలు ఇస్తానని చెప్పడం అంటే ఇది ఓటర్లను ప్రభావితం చేసే అంశమా లేకపోతే పార్టీ అధిష్టానం మేరకు ఆయన చెప్పినటువంటి మాటగా మనం భావించవచ్చు అంటారా? గతంలో కూడా కేసీఆర్ హయాంలో కూడా కేవలం ఇనానిమస్ గా ఎవరైతే అభ్యర్థిని గ్రామాలలో ఎన్నుకుంటారో ఖచ్చితంగా పార్టీ నుంచి మేము ప్రభుత్వం నుంచి 5 లక్షలు లేదా 10 లక్షలు ఆదాయం చేస్తామని కూడా గతంలో స్టేట్మెంట్లు చూస్తాం. కానీ ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ అయిన పరిస్థితి లేదు. ఇనానిమస్ గా కొన్ని గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నుకున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాట మాత్రం ఎక్కడ కూడా నెరవేరినట్టుగా కనబడట్లేదు. కేవలం సీట్ల కోసము ఓట్ల కోసము పార్టీలు కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాయి. అది పట్టించుకుంటారా లేదా అనేది ప్రజలకే వదిలేయాల్సినటువంటి అంశం రాధాకృష్ణ. బట్ బీజేపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా బలంగా కావాలి, బలపడాలి అంటే సో కొంత ఇనానిమస్ గారైనా ఎన్నుకుంటే మేము ఆర్థిక సాయం చేస్తామనేటువంటి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ల ద్వారా అయినా ఏదైనా సీట్లు పెరుగుతాయనేటువంటి ఒక ఆశ కూడా ఉండే ఛాన్స్ ఉంది రాధాకృష్ణ. ఓకే శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ అంటూ కూడా కాంగ్రెస్ని మరోవైపు దుమ్మెత్తిపోస్తోంది ఇటు బీజేపీ. ఎస్, ఖచ్చితంగా గత 2 సంవత్సరాల్లో పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందనంటే కనుక అది కాంగ్రెస్ది, మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిది అంటూ కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కాసం వెంకటేశ్వర్లు అయితే మండిపడినటువంటి సందర్భం. ఎస్, ఖచ్చితంగా గ్రామ పంచాయతీలన్నీ దివాలా తీసే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకువస్తే దాన్ని కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా విమర్శించారు. అలాగే రైతు వేదికలు, హరితహారం, శ్మశాన వాటికలు ఇలా ఏవి కట్టినా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులేనంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏ పని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కేటాయించలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు కూడా డైవర్ట్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత కేసీఆర్దేనంటూ కూడా బాగా ఫైర్ అయినటువంటి సందర్భం. అలాగే గ్రామీణ పేదలను ఇటు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా మోసం చేస్తూనే ఉన్నాయంటూ కూడా ఇప్పుడు బీజేపీ అయితే ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.